ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం మన హీరో పునీత్ రాజ్ కుమార్ గారండి. పునీత్ రాజ్ కుమార్ గారు నటుడు అండి, హీరో గారండి. సడన్గా చనిపోయారు. అతను సార్ గారు పుట్టిన తేదీ వచ్చేసి 17 మార్చ్ 1975 అండి. ఇది మెథడ్ అండి, అందుకోసం దాన్ని క్లోజ్ చేసాము. అతను పుట్టారండి. అతడు ఏ డేట్లో చనిపోతాడని మనం చూస్తే 2003, 7, 8, 10, 11, 13, 17 ఉంది. 19, 12, 13, 17, 18, 20, 22, 23, 27, 28 వచ్చింది. కానీ అతను చనిపోయింది 2021 అండి. అంటే మనకు ఇప్పుడు రాలేదు, 2021 అనే ఇయర్ రాలేదు, అంటే అతను చనిపోవద్దు అన్నట్టు. కానీ అతని యొక్క తేదీ నెలను చూస్తే అతను పుట్టిన మార్చిలో పుట్టిన వ్యక్తి ఏ డేట్లో చనిపోవాలని అంటే మనకు జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్, డిసెంబర్ ఈ నెలలో మాత్రం చనిపోవాలండి. అయితే మన పునీత్ గారు చనిపోయిందండి అక్టోబర్ మంత్ అండి. సేమ్ అక్టోబర్ మంత్ మనకు వచ్చేసేదండి. మళ్ళీ తేదీ మన 17 తారీఖు పుట్టారండి మన సార్ గారు. ఆ 17 తారీఖు పుట్టిన వ్యక్తులు అంటే న్యూమరాలజీలో 29, 30, 18, 17లో చనిపోవాలండి. సార్ గారు చనిపోయింది 29 తారీఖు అండి, అక్టోబర్ 2021. మనకు 2021 అనేది ఇందులో చనిపోవడానికి లేదండి. మీరు చూడండి 2, 3 ఉంది, 20, 22, 23, 27, 28. సార్ గారిగా 2021లో చనిపోయారండి. సార్ యొక్క తేదీ నెలను బట్టి చూడండి, 17 తారీఖు మార్చిలో పుట్టిన వ్యక్తి మనం గెట్ చేసిన జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్, డిసెంబర్ ఈ నెలలో చనిపోవాలి. సార్ గారు చనిపోయింది అక్టోబర్ అండి. 17 తారీఖు సార్ పుట్టారండి, చనిపోయింది 29, 30, 18, 17 లాంటి ఈ డేట్లో చనిపోవాలండి. సార్ గారు చనిపోయింది 29 తారీఖు అండి. అంటే మన యూట్యూబ్లో, గూగుల్లో చూస్తే సెర్చ్ అయిందండి. అంటే న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే అంటే ఎప్పుడు చనిపోతారు అనేది సిమ్టమ్స్గా వచ్చినాయండి. 2020, 22, 23, 27, 28 వచ్చిందండి. సార్ గారు చనిపోయింది 21లో అండి. మనకు ఇంటర్లింక్ వచ్చింది అనుకోవచ్చు. ఈ నెంబర్లు ప్రతి ఇయర్ ఉన్నాయి కదా అండి అని అంటే ఈ డేట్లో చనిపోవడానికి ఆస్కారం ఉన్నదండి. అంటే అది మెథడ్ని క్లోజ్ చేశానండి. ఇప్పుడు 2000లో చనిపోవచ్చు, 2002లో చనిపోవచ్చు, 7, 8, 10, 12, 13, 17, 18. మరి 16లో ఎందుకు చనిపోవడం నెంబర్ రాలేదండి? చూడండి మీరే. మరి 16లో రాలేదు, 14లో రాలేదు, 2015లో రాలేదు, మళ్ళీ 2019లో కూడా రాలేదు, 2020లో వచ్చింది, 2022 వచ్చింది, 23, 27, మరి 24, 25 రాలేదు కదా నెంబరు. అంటే అది న్యూమరాలజీలో మెథడ్ అండి. దాని ద్వారా మనం అంటే ఏ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అనేది మనకు కొంచెం తెలుసుకోవచ్చు అండి. మన పునీత్ రాజ్ కుమార్ గారు అండి, హీరో గారు, నటు చనిపోయింది 29 అక్టోబర్ 2021 అండి. 2021 నాడు చనిపోయారండి. సార్ గారు పుట్టిన తేదీ 17 మార్చ్ 1975. ఇది మన గూగుల్లో వెతికినా దొరుకుతుందండి. అంటే మన ఒక డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మనం ఒక చనిపోయే డేట్స్ అనేవి మనం క్యాల్కులేట్ చేయాలండి. లైవ్లో మీకు ఎగ్జాంపుల్ చూసామండి, ఇప్పుడే ఈ వీడియో చేస్తున్నా అండి. ఇది మనకు వచ్చిన రిజల్ట్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్.